స్వాగతం మై ఛానల్. తెలుగు సినిమా హీరో మహేష్ బాబు మరియు హీరోయిన్ రష్మిక మందన్న మధ్య నడిచే రొమాంటిక్ ప్రేమ కథలోకి స్వాగతం. ఇది కల్పిత కథ మాత్రమే, ఇది రియల్ కథ కాదు, కల్పించిన కథ ఇది. ఇందులో ఉన్న ఈ రోజున్న ఎపిసోడ్లో ముఖ్యాంశాలు ఇవి: ప్రేమలో ఉన్న భావోద్వేగాలు, రొమాంటిక్ సన్నివేశాలు, అనుమానాలు, విశ్వాసం, మరింత దగ్గరయ్యే హృదయాల గురించి. ప్రతి భాగం ఒక కొత్త అనుభూతిని పొందుతుంది. మీకోసం ప్రత్యేకంగా రాసిన ఈ కథని తప్పకుండా వినండి. వీళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా దయచేసి వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. హైదరాబాద్ అవుట్ సర్క్యూట్లో ఒక ఫామ్ హౌస్లో ఇద్దరు ఒక వీకెండ్ గడపాలని ప్లాన్ చేసుకున్నారు. చాలా రోజుల షూటింగ్, ప్రెస్ మీట్స్, బిజీ షెడ్యూల్స్ తర్వాత ఒకరినొకరు చూడడానికి కూడా టైం దొరకలేదు. రష్మిక తన చిరునవ్వుతో కళ్ళలో మెరుపులు మెరిపిస్తూ, మహేష్, ఈరోజు నువ్వు మొత్తం నా వాడివి, ఎవరికి కాల్ చేయొద్దు, ఫోన్స్ ఆఫ్ చేస్తాం, ఒక్కడివి నువ్వు, ఒక్కదాన్నే నేను అంది. మహేష్ తన క్లాసిక్ స్మైల్తో ఆమె చెంపను తాగుతూ, అదేంటి కొత్త విషయం, నేను ఎప్పుడు నీ వాడినే కదా, కానీ ఈరోజు ప్రత్యేకం చేస్తావేంటి అన్నాడు. వాళ్ళిద్దరూ చెట్ల నీడలో కూర్చుని సాయంత్రం సూర్యాస్తమయాన్ని చూస్తూ మౌనంగా ఒకరినొకరు ఆనందంగా గమనిస్తున్నారు. రష్మిక తలని మహేష్ భుజంపై పెట్టుకుని కళ్ళల్లోని ఆరాధనను దాచుకోలేకపోయింది. ఆమె హృదయంలో ఒక అనుమానం మాత్రం తారసపడింది. మహేష్కి అభిమానులు, కెరీర్, నేను మాత్రం ఇప్పుడే ఎదుగుతున్నా, మనమిద్దరం ఎప్పటికీ ఇలా ఉండగలమా? ఆమె ముఖంలో స్వల్పంగా ఆందోళన కనబడింది. వెంటనే మహేష్ దాన్ని గమనించాడు. ఏమైంది రష్మిక, నీ కళ్ళలో మేఘాలు కమ్ముకుంటున్నట్టున్నాయి అని ఆప్యాయంగా అడిగాడు. రష్మిక బలవంతంగా నవ్వుతూ, ఏమీ లేదు, కానీ నువ్వు ఇలా ఎప్పుడు నా పక్కన ఉంటావా, లేకపోతే ఒకరోజు వేరువేరు దారులు పడదామా? మహేష్ ఆమె చేయి పట్టుకుని కళ్ళల్లోకి నేరుగా చూస్తూ, రష్మిక, నువ్వు నా కళ, నా గమ్యం, నా ఆత్మ సఖి, మన మధ్య దూరం పెట్టే పరిస్థితులు కాకుండా నేను పోరాడతా. సినిమా, ఫ్యాన్స్, కెరీర్ అన్నీ పక్కన, నాకు ముఖ్యమైన నువ్వే. ఆ మాటలు వెంటనే రష్మి కళ్ళలో కన్నీళ్ళు తిరిగాయి. ఆనందం, ఉపశమనం కలిసిపోయి ఆమె హృదయం మరింత దగ్గరైంది. ఫామ్ హౌస్లోకి అటెండ్ ఒక గిటార్ తీసుకొచ్చాడు. మహేష్ చిన్నగా ట్యూన్ చేసాగాడు. నువ్వు పాడతావని అనుకోలేదు, రష్మిక ఆశ్చర్యపోయింది. మహేష్ చిన్నగా ఒక రొమాంటిక్ హమ్ మొదలుపెట్టాడు. అతని గాత్రంలో ఉన్న మాధుర్యం రష్మిక హృదయాన్ని తాకింది. ఆమె లేచి తేలికగా నృత్యం మొదలుపెట్టింది. లాంగ్ డ్రెస్లో ఆమె చల్లని గాలిలో తిప్పుకుంటూ ఆడుతున్న తీరు చూడగానే మహేష్ కళ్ళలో ఆనంద మెరుపులు పడ్డాయి. నీ డాన్స్కు వందలాది కొద్ది స్టేజీలు, కరతధ్వనాలు ఇచ్చాయి, కానీ నాకు మాత్రం నీ పక్కన చూసే ఛాన్స్ ఉంది అని అంటాడు అతను. ఆ రొమాంటిక్ వాతావరణంలో అకస్మాత్తుగా చినుకులు పడడం మొదలయ్యాయి. రష్మిక ఆకాశం చూసి నవ్వింది. ఇది మన ప్రేమకు శుభాకాంక్షలా ఉంది అంది. వాళ్ళిద్దరూ వర్షంలో తడుస్తూ చేతులు పట్టుకుని నృత్యం చేయడం మొదలుపెట్టారు. ఆ క్షణం సినిమాలో చూసే డ్రీమ్స్ సిగ్నల్స్లా మారిపోయింది. రష్మిక తడిసిన వెంటనే మహేష్ తన జాకెట్తో ఆమెను కప్పాడు. నీకు జలుబు వస్తే నేను భరించనన్నాడు. రష్మిక నవ్వుతూ, నీ ఒడిలో ఉంటే ఎలాంటి జలుబు రాదు అని చెప్పి అతని కౌగిల్లో మరింత చేరుకుంది. రాత్రి సమయంలో ఫైర్ క్యాంప్ వేసుకున్నారు. మంటల వెలుగులో ఇద్దరూ పక్కపక్కన కూర్చున్నారు. రష్మిక తల మహేష్ ఛాతీపై ఉంచింది. మహేష్, మన జీవితం ఎప్పుడూ ఇలా కవిత్వంలో సాగిపోతే బాగుంటుంది అని రష్మిక మెల్లగా అంది. జీవితం కవిత్వం కాకపోయినా నీతో ఉన్న ప్రతి క్షణం నాకు సంగీతం అనిపిస్తుంది అని మహేష్ ముద్దుగా అన్నాడు. వాళ్ళిద్దరి మధ్య మాటలు తగ్గి కళ్ళే మాట్లాడడం మొదలుపెట్టాయి. ఒక సున్నితమైన ముద్దుతో ఆ రాత్రి మరింత మధురమైంది. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం క్షణంలో రష్మిక లేచి కిటికీ దగ్గర నిలబడింది. ఆ కాంతి ఆమె ముఖాన్ని తాకగా మహేష్ దూరంగా నుంచి చూస్తూ ఉండిపోయాడు. రష్మిక, ఈ ఉదయం నీ కోసం కొత్తగా మొదలైంది. ఇకపై మనం ఎటువంటి అనుమానం లేకుండా ముందుకు సాగాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ మాటలతో రష్మిక కళ్ళల్లో ధైర్యం నిండింది. నువ్వు నా పక్కనే ఉంటే నేను ఏదైనా చేయగలను అంది. మహేష్ బాబు, రష్మిక మధ్య మరింత గాఢమైన అనుబంధం ఏర్పడింది. ఒకరిపై ఒకరు ఉన్న అనుమానాలు తొలగి పరస్పర విశ్వాసం మరింత బలపడింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ నిజమైన జీవిత నిర్ణయానికి దగ్గర చేరుకున్నారు. వెలుగులు మసకబోతున్న సాయంత్రంలో హైదరాబాద్లోని ఆఫీస్ నుండి బయటికి వస్తున్న మహేష్ తన ఫోన్లో రష్మిక పంపిన మెసేజ్ చదివాడు. ఈరోజు సర్ప్రైజ్ ఉంది, ఇంటికి త్వరగా వచ్చాయి అని. ఆ లైన్ చదవగానే అతని గుండెలో ఒక చిన్న పిల్లాడిలా ఉత్సాహం వచ్చింది. రోజంతా మీటింగ్స్, ప్రజెంటేషన్తో అలసిపోయిన తన
మనసుకు రష్మికే ఏకైక యాక్షన్ అని అతనికి స్పష్టంగా అనిపించింది. మహేష్ ఇంటి గేట్ లోపలికి అడుగుపెట్టగానే పూలతో అలంకరించిన లివింగ్ రూమ్ కనిపించింది. కొవ్వొత్తుల వెలుగులో సైలెంట్ మెలోడీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో వింటుంది. రష్మిక పింక్ కలర్ లాంగ్ గౌన్ అద్భుతంగా తయారై నిలబడింది. వా, ఇది అంతా ఏం రష్మిక అని ఆశ్చర్యంగా అడిగాడు మహేష్. ఇది మన ఇద్దరి కోసం ఒక చిన్న సెలబ్రేషన్. మనం కలిసిన 300వ రోజు ఇది మహేష్ అని చిరునవ్వుతూ చెప్పింది ఆమె. అతనికి తెలియదు కూడా రోజులు లెక్క పెట్టుకుంటూ ఎంత స్పెషల్ డేగా ప్లాన్ చేసింది రష్మికని. మహేష్ దగ్గరికి వెళ్ళి ఆమె చేతిని పట్టుకున్నాడు. నువ్వు ఇలా ఒక్కో సర్ప్రైజ్ ఇస్తుంటే నేను నిజంగానే ఒక కళలో జీవిస్తున్నట్లు అనిపిస్తుంది రష్మిక అని మెల్లగా అన్నాడు. రష్మిక అతని కళ్ళలోకి చూసి, కళ కాదు మహేష్, ఇది నిజమే. మన లవ్ స్టోరీ అందరిలా ఒక కళగా అనిపించాలి అంతే నా కోరిక అంది. అతను ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఆ క్షణం వాళ్ళిద్దరికీ ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది. వాళ్ళిద్దరూ టేబుల్ దగ్గర కూర్చున్నారు. రష్మిక స్వయంగా కుక్ చేసిన డిన్నర్గా రెడీ చేసి ఉంది. ఈయన వంటలు ఎప్పుడు చేసావని ఆశ్చర్యపోయాడు మహేష్. మరి నీ కోసం చేయకపోతే ఎవరి కోసం చేస్తాను అంటూ ముద్దుగా నాలుగు బయట పెట్టింది ఆమె. వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ తినడం మొదలుపెట్టారు. ప్రతి ముక్కలోనూ రష్మిక వేసిన ప్రేమని మహేష్ ఫీల్ చేస్తున్నాడు. డిన్నర్ అయిపోయాక ఒక బ్యాక్గ్రౌండ్లో స్లో మ్యూజిక్ ప్లే అయింది. రష్మిక అతని చేతిని పట్టుకుని, మహేష్ నాతో ఒక డ్యాన్స్ చేస్తావా అని అడిగింది. ఇంత బ్యూటిఫుల్ పార్ట్నర్ ఉంటే ఎవరు వదలుకుంటారు అంటూ ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. కొవ్వొత్తుల వెలుగులో నిదానమైన డాన్స్ మొదలైంది. రష్మిక తన తలని మహేష్ ఛాతీపై వాల్చింది. అతని గుండె తడబాటు తన చెవులకు స్పష్టంగా వినిపించింది. ఈ గుండె ధరకే నాకు ఇష్టం మహేష్, ఇది నిన్నే పిలుస్తుంది అంది రష్మిక. అతను నవ్వి, అయితే ఇది ఎప్పటికీ నీకోసమే కొట్టుకుంటుంది అని చెప్పి ఆమె పెదవులపై మెల్లగా ముద్దు పెట్టాడు. రాత్రి నిశ్శబ్దంగా మారిపోయింది. గాలి కూడా వాళ్ళిద్దరి రహస్యాలను వినడానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు సోఫాపై కూర్చుని మాట్లాడుకుంటూ ఉండిపోయారు. తమ భవిష్యత్తు గురించి, కళల గురించి చిన్న చిన్న అల్లరి పంచులు చేస్తూ. మహేష్, ఒకరోజు మన లవ్ స్టోరీని సినిమా తీస్తే బాగుంటుంది అనిపించింది అంది రష్మిక. అది ఇప్పటికే సినిమా కంటే గ్రాండ్గా ఉంది రష్మిక. మన లవ్లో ప్రతి సీన్ బ్లాక్ బస్టర్లా ఉంటుంది అని నవ్వుతూ సమాధానించాడు మహేష్. గడియారం 12 కొట్టింది. ఆకాశంలో చంద్రుడు కాంతులు విరజిమ్ముతున్నాడు. రష్మిక కిటికీ దగ్గర నిలబడి చంద్రుని చూసింది. మహేష్ వెనక నుంచి వచ్చి ఆమెను కౌగిలించుకున్నాడు. చంద్రుడిని ఎందుకు చూస్తున్నావు అని అడిగాడు. నన్ను ఎంత బాగా చూసుకుంటున్నా నువ్వు నాకు ఒక బ్లెస్సింగ్లా అనిపించుతున్నావు మహేష్. అది చంద్రుడిని చూసి థ్యాంక్స్ చెప్పాలని అనిపించింది అందామె. థ్యాంక్స్ చంద్రుడికి కాదు రష్మిక, నన్నే ఎంచుకున్న నీ హృదయానికి చెప్పాలి అని చెప్పి మరింత గట్టిగా కౌగిలించుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య మిగిలింది ఒకరిపై ఒకరు ఉన్న అతి లోతైన ప్రేమ. మాటలు మౌనమైపోయాయి, కానీ హృదయాలు దగ్గరగా మాట్లాడుతున్నాయి. మిగతాది వచ్చే భాగంలో విందాము. దయచేసి ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసినా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.